అందరికీ హాయ్ అండి. పండుమిర్చి గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. గోంగూర నూరకుండా పండుమిర్చి పచ్చడి తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పండుమిర్చిని వేసుకోవాలి. నూనె అప్పుడే వేయకూడదు. దాంట్లో ఉన్న నీరంతా ఇలా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకొని ఆ మిర్చిని వేయించుకోవాలి. కొద్దిగా వేగితే సరిపోతుంది, అంటే దాని యొక్క పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు వేగిన పండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కడిగి వడపెట్టుకున్నటువంటి గోంగూరని అదే ప్యాన్లో వేసుకోవాలి. గోంగూరని మగ్గించుకోవాలి. మొత్తం వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి. సాల్ట్ అంతా కరిగేలాగా మగ్గిపోయింది. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న పండుమిర్చిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. దీంట్లో ధనియాలు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం పలుగ్గా ఉంటుంది. ఎండుమిర్చి గింజలు కూడా పలుగ్గానే ఉంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ గోంగూరలో వేసేసుకోవాలి. పండుమిర్చి తొక్కుని వేసేసుకొని మొత్తం ఒకసారి కలయి తిప్పేసుకోవాలి బాగా. ఆ ఎండుమిర్చి మొత్తం ఆ గోంగూరకి పట్టేయాలి. మొత్తం ఇప్పుడు కలిసిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపుకు తయారు చేసుకోవాలి. చిన్న మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. తర్వాత 3 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తం వేపుకోవాలి. పోపు తయారైపోయింది. ఇప్పుడు ఈ పోపుని ఆ గోంగూర పచ్చడిలో కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలాగా పూర్తిగా కలిపేసేసుకోవాలి. గోంగూర పచ్చడి తయారైంది. కానీ మీకు దీంట్లో ఒక ఐటెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా, అదే అండి ఉల్లిపాయ. పచ్చి ఉల్లిపాయ లేకుండా గోంగూర పచ్చడి అస్సలు బాగోదు. అందుకే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఆ గోంగూర పచ్చడిలో కలిపేసుకోవాలి. పోపులో వేస్తే దాని టేస్ట్ అంతా పోతుంది. చూసారు కదా, గోంగూర పచ్చడి, పండుమిర్చి గోంగూర పచ్చడి తయారైపోయింది. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.